లో ఇక రీజనల్ సినిమాలు అంటూ లేవు, అన్నీ కలిపి ఇండియన్ సినిమాలే. ఎవరు ఏ డైరెక్టర్ తీసినా సరే అది ఇండియన్ సినిమా అయిపోతుంది. మొన్న పుష్ప సుకుమార్ గారు తీశారు, అది ఇండియన్ సినిమా అయిపోయింది. అలాగే నీల్ ప్రశాంత్ నీల్ చేసినటువంటి కేజీఎఫ్ కానివ్వండి, అలాగే KGF 2 కానివ్వండి, ఆ సినిమా ఆయన నేషనల్ సినిమా, పాన్ ఇండియా సినిమా అయిపోయింది. అందులో నటించిన యాష్, ఈ పుష్పలో నటించిన అర్జున్, అలాగే RRలో నటించిన తారక్, రామ్ చరణ్, అలాగే ప్రభాస్ ఆఫ్ కోర్స్ అందరికంటే ముందు, వీళ్ళందరూ కూడా మన పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఇక్కడ ఒక కంటెంట్, ఇది నేషనల్ వైడ్, ఈ కంటెంట్ అది అలరిస్తుంది, డెఫినెట్గా అందరికీ ఇది నచ్చుతుంది అని కంటెంట్ బలం ఉంటే కనుక స్టార్స్ ఏ ప్రాంతం వాళ్ళైనా సరే అందరూ పాన్ ఇండియా స్టార్సే, అన్ని పాన్ ఇండియా ఫిలిమ్సే, అందరూ పాన్ ఇండియా డైరెక్టర్సే. అలాంటి ఒక కొత్త 1988లో నేను రుద్రవీణ అనే సినిమా నాగబాబు చేశాడు. ఆ సినిమాకి నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది, నర్గిస్ దత్ అవార్డు. ఆ అవార్డు తీసుకోవడానికి మేము ఢిల్లీ వెళ్ళాము. ఆ రోజు సాయంత్రం అవార్డ్స్ ఇస్తారు, దానికి ముందు హై టీ ఉంటుంది, ఆ తేనేటి విందు. ఆ హాల్లో కూర్చుని టీ తాగుతుండగా గోడకంతా ఇండియన్ సినిమా వైభవం అంటూ కొన్ని పోస్టర్సు, కొన్ని ఇవన్నీ ఉన్నాయి. దాని కింద బ్రీఫ్గా దానికి సంబంధించిన నోట్స్ అది ఉంది. పృథ్వీరాజ్ కపూర్ గారి దగ్గర నుంచి రాజ్ కపూర్ గారు, దిలీప్ కుమార్, దేవానంద్, ఇంకా ఒకళ్ళేంటి అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అలాగే ప్రతి ఒక్కళ్ళవి వాళ్ళు చక్కగా చూపించారు. చాలా అందంగా ఉంది. ఇది కదా మన కీర్తి అని గొప్ప డైరెక్టర్లు, గొప్ప హీరోయిన్ గురించి చూపించుకొచ్చారు. అలా వెళ్తూ ఇంకా నెక్స్ట్ మన సౌత్ సినిమాల గురించి ఉంటుంది అనుకుంటూ వెళ్తే, నాకు సౌత్ సంబంధించి MGR గారు, జయలలిత వాళ్ళిద్దరు ఒక డ్యాన్సులు చేస్తున్న ఒక స్టిల్ వేసి సౌత్ సినిమా అని రాశారు. ఆ తర్వాత ప్రేమ్ నజీర్ గారు హయ్యెస్ట్ నెంబర్ చేసిన హీరో ఇంతలో మన ఇండియన్ హిస్టరీలో, వారిది ఫోటో పెట్టి వేశారు. ఇంకా చూస్తే అంతే, ఒక కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు కానీ, అది విష్ణువర్ధన్ కానీ, ఇటు వస్తే కనుక రామారావు గారు, నాగేశ్వర గారు, మహా గొప్ప నటులు మనకి, వాళ్ళు డెమి గాడ్స్, వాళ్ళ ఫోటోలు కానీ, నరిగారి తిలగం, శివాజీ గణేశన్ గారి ఫోటోలు కానీ, వీళ్ళు ఎవరి ఫోటోలు లేదు. ఆ టైంలో నేను చాలా హ్యూమిలేట్కి లోనయ్యాను, చాలా అవమానానికి బాధపడ్డాను. అంటే ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు. మిగతా సినిమాలు ఏదో ప్రాంతీయ భాషా చిత్రాలంట అవి అటు, అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. నాకు అప్పుడు చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత మెడ్రాస్ వచ్చాను, చెన్నై వచ్చి అక్కడ ప్రెస్లో నేను ఎన్ని కూడా చెప్పుకున్నాను, అది హిందూ వాళ్ళు చాలా బాగా ప్రజెంట్ చేశారు అప్పట్లో. కానీ దానికి సమాధానంగా ఈ రోజు వరకు